ఈరోజు ఇక్కడికి లలిత్ కుమార్ గారు వచ్చారు. లలిత్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజున నకరేకల్ పట్టణంలో ఏదైతే శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అద్భుతంగా శోభయాత్ర జరిగిందో ఈ యాత్ర నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంత చక్కటి యాత్ర దిగ్విజయంగా చేసినందుకు. ఈ యాత్రలు ప్రతి చోట జరగడం అనేది చాలా అవసరం. కారణం ఏంటంటే శివాజీ మహారాజ్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, మా చరిత్ర మాత్రమే కాదు, మా స్ఫూర్తి కూడా. ఎందుకంటే ఈరోజు శివాజీ మహారాజ్ ఇచ్చిన స్ఫూర్తితోటి 500 సంవత్సరాలుగా ఇంకా హిందుత్వ ఉద్యమం నడుస్తూ ఉంది దేశంలో. శివాజీ మహారాజ్ కావచ్చు, లేకపోతే వారి కుమారుడు ధర్మవీర్ సంభాజీ మహారాజ్ కావచ్చు, ఈ ధర్మం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ ధర్మం కోసం అని చెప్పేసి, ఈ దేశపు ఆత్మాభిమానం కోసం అని చెప్పేసి ఎన్నో రకాల ప్రేరణలు మాకు కల్పించారు. అలాంటి వారిని స్మరించుకోవటం అనేది మా జన్మకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు దేవాలయ రక్షణ కావచ్చు, ధర్మరక్షణ కావచ్చు, గోమాత యొక్క రక్షణ కావచ్చు, లేకపోతే మతాంతరీకరణ నుంచి కావచ్చు, మతోన్మాదుల నుంచి ఆడబిడ్డలను రక్షించుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు మేము కొత్తగా చేస్తున్నవి కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్, ధర్మవీర్ సంభాజీ మహారాజ్ వీళ్ళందరూ చేసినవి, సాధించినవి. వాళ్ళ స్ఫూర్తితోటే మేము ఉద్యమం చేస్తున్నాం. అటువంటి వాళ్ళ జన్మదినం సందర్భంగా ఇటువంటి వేడుకలు జరుపుకోవటం నిజంగా మాకు గర్వకారణం. హిందువులందరికీ కూడా ఒక్కటే చెప్తున్నాం, మన ధర్మం కోసం, మన దేశం కోసం బ్రతకటం అనేది ఒక అదృష్టం. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించే అదృష్టం మనకి ఎలాగూ రాలేదు. కనీసం ఈ రోజున ధర్మం కోసం ఆ పోరాటం చేయండి. ఈ పోరాటంలో గెలిచామా ఆత్మతృప్తి మిగులుతుంది, పోయామా ఆత్మశాంతి మిగులుతుంది. మన ధర్మం కోసం, మన దేశం కోసం బ్రతికాం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించామన్న సంతృప్తి మనకు దొరుకుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఎవ్వడూ కూడా ఎల్లకాలం బ్రతికి బట్టగట్టేది లేదు. ప్రతి వాడు ఎప్పుడు పోతారు. కొంతమంది అయితే ఎందుకు పోతున్నామో తెలియకుండానే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన ప్రాణం అలాంటిది కాకుండా మన చావుకు ఒక అర్థం ఉండేలాగా, బ్రతుకుకి ఎలా అర్థం ఉండాలో చావుకు కూడా ఒక అర్థం ఉండేలాగా ప్రతి ఒక్కరు జీవించాలని, జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు నన్ను ఏ రూపాల్లో తెలియగోరుచున్నారో నేను వాళ్ళని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తాను. నా రూపం కోసం, నా పేరు కోసం మీరు కొట్టుకు చావద్దురా అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. మరి అంతటి ఉన్నతమైన ధర్మంలో పుట్టిన మనం ఈరోజు చెప్పుడు మాటలు విని, చెప్పిన మాటలు వినటం తప్పేం కాదమ్మా, పెద్దవాళ్ళు చెప్తే వినాలి. కానీ చెప్పుడు మాటలు ఉంటాయి, ఆ చెప్పుడు మాటలు వినటం ఆత్మహత్యతో సమానం. కాబట్టి అటువంటి ఆత్మహత్య సదృశమైన దానికి ఎవ్వరూ పోకుండా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారని, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని 10 మందికి చెప్తూ ఉంటారని, రోజులో వీలైతే 10 మందికి కాదు కూడదంటే కనీసం ఒక్కడికైనా సరే మన ధర్మం గురించి చెప్తూ ఉండండి. మన ధర్మం బ్రతకటం అంటే మానవత్వం బ్రతికుండటం, మన ధర్మం బ్రతికుండటం అంటే మంచితనం బ్రతికుండటం, మన ధర్మం బ్రతికుండటం అంటే సిసలైన దైవత్వం బ్రతికుండటం. అటువంటి ధర్మోద్ధరణ కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారని, నా వంతుగా నేను చెప్పేదైతే ఒకటే, నా ధర్మం కోసం నా పోరాటం నా ఓపిక ఉన్నంత వరకు కాదు, నా ఊపిరున్నంత వరకు చేస్తూనే ఉంటాను. కాబట్టి సమయాభావం అవుతుంది. సో నా వానికి ఇక్కడితో విరామం ప్రకటిస్తున్నాను.